కోమటిరెడ్డి సుశీలమ్మ గారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డ్రగ్స్ మత్తు పంజరంలో బంగారు బాల్యం డ్రగ్స్ వద్దు బ్రో చదివే ముద్దు బ్రో అనే ప్రోగ్రాం నిర్వహిస్తున్న 100 న్యూస్ రాజ్ కుమార్ గారికి, అలాగే ఈనాటి స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుల గారికి, ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్. నా పేరు తిరిగి హనుమంతు. ముందుగా నేను చదువుకుంటూ కూడా ఇదే స్కూల్లో. థ్యాంక్ యూ. హైదరాబాద్కి వెళ్ళి కొంచెం ట్రాఫిక్ లేట్ అయినప్పటికీ ఏదో లాస్ట్ సమయంలో అయినా నేను చదువుకున్న స్కూల్లో, నా స్కూల్లో, మా స్కూల్లో, మన స్కూల్లో ఏదో ఒక చిన్న సందేశం ఇద్దాం, పిల్లలను చైతన్యవంతం చేద్దాం, డ్రగ్స్ రహిత సమాజంగా మారుద్దాం, అసలు డ్రగ్స్ అనే భూతాన్ని పారదోలుదాం అనే దానిపైన ఇక్కడికి వచ్చాను. అసలు డ్రగ్స్ అంటే మేము చదువుకునేటప్పుడు ఓన్లీ న్యూస్లలో మాత్రమే చూసేవాళ్ళం. న్యూస్లలో చూసేవాళ్ళం. కానీ ఆ మహంకారి మత్తు పదార్థం ఇప్పుడు ప్రతి గ్రామంలో వచ్చింది. ఎట్లా వచ్చింది అంటే చాక్లెట్ రూపాన కావచ్చు, ఇన్సిడెంట్ రూపాన కావచ్చు. ఒక్కసారి అలవాటు అయితే దాన్ని వదులుకోవడం, మళ్ళీ ఒక సాధారణ పౌరుడిగా మారడం చాలా కష్టమైంది. కాబట్టి మిత్రులారా, మత్తు డ్రగ్స్ ను అసలు వాడకుండా దాని యొక్క అది వస్తే ఏం జరుగుతుంది అనే విషయాలపైన లాగ్ పాయింట్ గా కొన్ని చెప్పదలుచుకున్నాను. అదేంటంటే డ్రగ్స్ తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం అనేది ఒక మత్తులోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒకప్పుడు మన అమ్మ నాన్నలు పనిచేసి సాయంత్రం కాగానే కళ్ళు తాగి మత్తులోకి వెళ్ళి జారుకునేవాళ్ళు. ఇది అలా కాదు. ఇది ఒకసారి మత్తు మన మైండ్ లోకి ఎక్కినాక మన జీవితాన్ని నాశనం చేస్తుంది. మన జీవితం పైన మనకు ఎలాంటి ఒక ఆలోచన, భవిష్యత్తు, అసలు ఏం కావాలి, మనం ఏమైపోతాం, చదువుకున్నాక అసలు ఏం సాధించాలో దానిపైన పట్టు లేకుండా పోతుంది. కాబట్టి ఆ మత్తు పదార్థంలోకి జారుకోవద్దని మన భారతీయ గవర్నమెంట్ యాక్ట్ 1985 ఎన్డిపిఐ యాక్ట్, దీంట్లో రకరకాల సెక్షన్లు ఉన్నాయి. ఆ సెక్షన్లో మీకు పోదలుచుకోలేదు. మెయిన్ గా ఏంటంటే డ్రగ్స్ వాడడం అంటే ఓన్లీ తీసుకోవడమే కాదు, డ్రగ్స్ సరఫరా చేసిన, వినియోగించిన, సాగు చేసిన ఒక వ్యక్తి ఒక దగ్గరికి వెళ్ళి ఇంకో దగ్గరకు సరఫరా చేసినా కూడా అది చట్టరీత్యా నేరమే. ఇలాంటి సందర్భాల్లో మీకు ఎవరో ఒక వ్యక్తి మీకు స్కూల్కి వస్తున్న సమయంలో ఇది ఒక బ్యాగ్ తీసుకెళ్లి పలానా వ్యక్తికి ఇవ్వండి అన్నప్పుడు అందులో ఏముందో తెలియదు, మీకు తెలిసిన వ్యక్తే కదా అని చెప్పేసి ఆ బ్యాగ్ తీసుకొచ్చి ఇంకో దగ్గర చేర్చినప్పుడు అక్కడ దొరికింది మత్తు పదార్థం, డ్రగ్స్ అయితే దానికి మీరే బాధ్యులవుతారు. ఈ డ్రగ్స్ కు సంబంధించి శిక్ష కూడా చాలా కఠినంగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఏమో మామూలు కేసులు అయితే జైలు వేసడం కాదు, వీటికి బెయిల్ దొరకడం కూడా చాలా భయంకరమైనది. వీటిలో బెయిల్ దొరకాలంటే చాలా కష్టభరితం. కాబట్టి మీకు ఫ్రెండ్స్ కానీ, క్లాస్మేట్స్ కానీ, బయట వ్యక్తులు కానీ ఎవరైనా ఒకసారి చూడు అంటే కూడా దాన్ని మీరు దూరం చేసి, అలాంటి వ్యక్తులు మీకు పరిచయం చేసే టైంలో
మీ ఉపాధ్యాయులకు కానీ మీ తల్లిదండ్రులకు కానీ పోలీస్ శాఖ వారికి కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అట్టి వాటిని పట్టించండి. కావున మీరు డ్రగ్స్ జోలికి పోకుండా ఉండాలంటే సేవ్ టు నో డ్రగ్స్. ఏం చెప్పాలి? సేవ్ టు నో. కాబట్టి మీరు పెట్టుకున్న లక్ష్యాన్ని మీ తల్లిదండ్రులు కన్నా కలల్ని నిజం చేయాలంటే ఉన్నతంగా చదివి ఒక డాక్టరో, ఒక పోలీసో, ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక లాయరో, ఒక ప్రొఫెషనలిజాన్ని వెళ్ళాలంటే మీ ఆలోచన మొత్తం ఒక చదువు పైన తప్ప ఎలాంటి చెడు అలవాట్ల పైన పోకూడదని, వాటన్నిటికీ దూరం ఉండాలని ఈ విషయాలను మీరు తెలుసుకొని మీ తల్లిదండ్రులకు మాకు ఈరోజు స్కూల్లో ఈ ప్రోగ్రాం జరిగింది, మత్తు పదార్థాలు అంటే ఓన్లీ వాడడమే కాదు, తీసుకోవడమే కాదు, సరఫరా చేసిన, సాగు చేసిన, ఎగుమతి చేసిన, దిగుమతి చేసిన వీటన్నిటి కూడా బాధితులు అవుతారు. కాబట్టి ఈ డ్రగ్స్ పైన ప్రతి ఒక్కరూ చాలా దృక్పథంతో ఉంటూ, అవేర్నెస్ తో ఉంటూ వీటన్నిటిని మనము ఎదుర్కోవాల్సిన బాధ్యత మీద ఉంది. కాబట్టి ఐఎస్ స్టూడెంట్స్ 9th క్లాస్ 10th వరకు ముఖ్యంగా ఈ విషయాలపైన ఎక్కువ అవేర్నెస్ తెలుసుకొని మీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ కి, మీ తల్లిదండ్రులకు అందరికీ తెలియాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అండర్ న్యూస్ రాజ్ కుమార్ గారికి, అలాగే ప్రధానోపాధ్యాయుల గారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, మా పిల్లలకు సందేశం ఇచ్చినందుకు.